సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక కోసం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన గ్రామ వార్డు సభలు రసాభాసగా మారాయి. అధికారుల నిర్లక్ష్యం, అసలైన లబ్ధిదారులను ఎంపిక చేయకపోవడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. సూర్యాపేట జిల్లా కేంద్రంలో 1వ వార్డులో జరిగిన గ్రామ సభ గందరగోళంగా మారింది. సభ ప్రారంభం కాగానే తమకు దక్కాల్సిన సంక్షేమ పథకాలు పక్కదారి పడుతున్నాయని, అన్ని అర్హతలు ఉన్నప్పటికీ పథకాలు అందడం లేదని నిరసనకు దిగారు. క్షేత్రస్థాయిలో పూర్తిగా విచారణ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అధికారులపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో పలు వార్డుల్లో నిర్వహించిన ప్రజాపాలన వార్డు సభ స్థానికుల అరుపులు కేకలతో రసాభాసగా మారింది. 1వ వార్డులో నిర్వహించిన కార్యక్రమంలో ఒకే కుటుంబంలో ఇద్దరికి, స్థానికంగా లేని వారికి ఇంద్రమిళ్లు కేటాయించారని స్థానికులు అధికారుల్ని నిలదీశారు. అక్కడికి చేరుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంతో పాటు పలు మండల కేంద్రాల్లోనూ గ్రామ సభలు రసాభాసగా మారాయి. గ్రామాల్లో ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపిక కోసం అధికారులు గ్రామ సభలు నిర్వహించారు. తంగళ్లపల్లి మండలం గండిలచ్చపేటలో నిర్వహించిన గ్రామ సభకు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా హాజరై పరిశీలించారు. మరోవైపు వీర్లపల్లి మండల కేంద్రంలో జరిగిన సభలో అర్హుల జాబితాను అధికారులు చదివి వినిపించడంతో ఒక్కసారిగా ప్రజలు తమ పేర్లు ఎందుకు లేవని నిలదీశారు. ఫస్ట్ లిస్ట్ లో ఖచ్చితంగా అవకతవకలు జరిగినాయి. నిజంగా మీరు చేసినట్లయితే, నిజంగా క్షేత్రస్థాయిలో అది జరిగినట్లయితే వీళ్ళకి రావాలి. వీళ్ళకి ఒక గుంట భూమి కూడా లేదు. వీళ్ళు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, వీళ్ళకి కూడా గుంట భూమి లేదు. మీరు నిజంగా క్షేత్రస్థాయిలో జరిగినట్లయితే మరి వీళ్ళకి ఎందుకు రాలేదు? ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం తీర్థాల, గట్టు సింగారం గ్రామాల్లో జరిగిన గ్రామ సభను స్థానికులు అడ్డుకున్నారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్ల విషయంలో తమ పేర్లు రాలేదంటూ అధికారుల్ని స్థానికులు నిలదీశారు. అధికారులు ఎంత చెప్పినా ఆందోళన విరమించలేదు. గట్టు సింగారం సభలో లబ్ధిదారుల ఎంపిక పత్రాలను గ్రామస్తులు చించేశారు. అనర్హులకు పథకాలను ఎంపిక చేశారని ఆరోపించారు. గ్రామ సభ రసాభాసగా మారడంతో పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. అలాగే వైరా నియోజకవర్గంలోని కొనిజర్ల, ఎన్కూర్ మండలాల్లో గ్రామ సభలు గందరగోళంగా మారాయి. ఈ గ్రామ సభల్లో మండలాధికారులు, రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా పథకాలలో మంజూరైన పేర్లను అధికారులు చదువుతూ ఉండగా అర్హులైన వారిని ఎంపిక చేయకుండా ఇతరులను ఎంపిక చేశారని గ్రామ సభలను అడ్డుకున్నారు. వైరా మండలం దాసాపురం, కొనిజర్ల మండలం చిన్నమునకాల గ్రామాల్లో అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లు, ఉపాధి కార్మికులకు రాలేదని గ్రామ సభలో లబ్ధిదారులు నిలదీశారు. దీంతో గ్రామ సభ రసాభాసగా మారింది. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలంలోని వందరం గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమంలో స్థానికుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, స్థలాల సర్వేలో అవకతవకలు జరిగాయని స్థానిక మహిళలు అధికారుల్ని నిలదీశారు. మధిర మున్సిపాలిటీలో పలు వార్డుల్లో కూడా ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరించారు. అటు సత్తుపల్లి మండలం సిద్ధారం, కిస్టారం, వేంసూరు మండలం కుంచుమర్తి గ్రామాల్లో జరిగిన గ్రామ సభలు కూడా రసాభాసగా మారాయి. అనర్హుల్ని లబ్ధిదారులుగా గ్రామ సభల్లో అధికారులు ప్రకటించడంతో ప్రజలు ఆందోళనకు దిగారు. ప్రజాపాలనలో ఇళ్ల కోసం దరఖాస్తులు చేసిన అర్హులను పక్కన పెట్టి అనర్హుల్ని ఎలా ప్రకటిస్తారని నిలదీశారు. మంత్రి పొంగిరెడ్డి ఆదేశాలను సైతం లెక్క చేయకుండా అర్హత లేకపోయినా కొంతమందికి ఇందిరమ్మ ఇళ్లు కేటాయించారని జనం ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజాపాలన గ్రామ సభల ద్వారా సంక్షేమ పథకాలు పొందే లబ్ధిదారుల ఎంపికను చేపట్టింది. అయితే ప్రస్తుతం అవి ఎక్కడికక్కడే గందరగోళానికి దారితీస్తున్నాయి. క్షేత్రస్థాయిలో పూర్తిగా పరిశీలించకుండానే లబ్ధిదారుల్ని ఎంపిక చేస్తున్నారంటూ గ్రామ సభల్లో బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఈ పరిస్థితిపై అటు ప్రభుత్వం, ఇటు అధికారులు ఎలా ముందుకు వెళ్తారో చూడాలి.